అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. కృష్ణాపల్స్ హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నానండి. ఈరోజు మీ ముందుకి అన్ని సిల్వర్ రిలేటెడ్ జ్యువెలరీ తీసుకొచ్చానండి. సిల్వర్ విత్ పోల్కి లుక్లో అనమాట, విత్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ అండ్ సీజెట్స్ తోటి అనమాట. ఒక్కోసారి ఓవర్ వ్యూ చూసి ఒకసారి తర్వాత వాటి గురించి క్లియర్గా తెలుసుకున్నాను. ద ఫస్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అండి, లాంగ్ ఇయర్ రింగ్ అనమాట. అచ్చం సిల్వర్ లాగానే గోల్డ్ లాగానే ఉంటుంది అనమాట, పోల్కి లుక్ లైక్లో. సో ఇంకొక నక్లీస్ అండి, మంచి రూబీ డ్రాప్స్ తోటి అనమాట. మనకి ఇవన్నీ సీజెట్స్ అండి, డైమండ్ ప్లస్ పోల్కి లుక్లో ఇచ్చాము. సో ఇంకో బ్యూటిఫుల్ హారం అండి అనమాట, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మంచి ఫంక్షనల్ వేర్ అనమాట. మంచిగా ఒక్కొక్కటి నీట్గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోరీ ఉందండి. సో ఇంకొకటి అండి తీన్ లడా అనమాట, మనకి పోల్కి లుక్లో సీజెట్స్ తోటి పల్స్ తోటి ఇచ్చామన్నమాట. విత్ మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ ఇచ్చామన్నమాట. ఇంకొక నక్లీస్ లాంటిది అనమాట. నక్లీస్ కమ్ చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ పల్స్ తోటి అనమాట, విత్ సీజెట్స్ తోటి ఇచ్చాం. ఇంకొక అట్లానే రూబీ ప్లస్ పల్ తోటి అనమాట, లాంగ్ హారం లాగా విత్ పెండెంట్, బ్యాక్ సైడ్ డోరీ. ఇవన్నీ మ్యారేజ్ కలెక్షన్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కదానికి ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో ఇంకో బ్యూటిఫుల్ నవరత్న కాన్సెప్ట్లో డబల్ రోలో అనమాట, డబల్ రోలో హారం అనమాట. హారం కమ్ నక్లీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డోరీ ఉంది కాబట్టి లెంత్ పెంచవచ్చు అనమాట. సో ఇంకో బ్యూటిఫుల్ నక్లీస్ అండి, మంచి పేస్టల్ కలర్స్ తోటి అనమాట, లైట్ ఇంగ్లీష్ కలర్స్ తోటి మంచిగా ఇచ్చామన్నమాట. ఫ్లాట్ డైమండ్స్ లాగానే సీజెట్స్ అలా ఇచ్చాము, చుట్టూ స్మాల్ డైమండ్స్ లాగా సీజెట్స్ అలా సెట్ చేసాం. ఇక్కడ అన్ని నవరత్న కాన్సెప్ట్స్ డ్రాప్స్ అండి. సో వాటికి మ్యాచింగ్ ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్, సింపుల్ డ్రాప్ అనమాట, రూబీ డ్రాప్ తోటి. సో ఇంకొక మంచి నక్లీస్ అండి, అచ్చం ఫ్లాట్ డైమండ్ లాగానే చూడండి, పెద్ద పెద్ద సీజెట్ స్టోన్స్ అదే లుక్లో అనమాట. ఇవన్నీ మా యూనిట్లో తయారైనాయి అండి, చాలా కష్టం ఈ కాన్సెప్ట్స్. సేమ్ డైమండ్ పోల్కిలో ఉంటాయి. సో ఇంకొక 2 మాంగ్ టీకాలు తీసుకొచ్చాను అనమాట. ఇవి అనమాట చాలా బాగుంటాయి అనమాట. అచ్చం మనకి అదే పోల్కి లుక్లోనే ఉన్నాయన్నమాట, రష్యన్ ఎమరాల్డ్ స్టోన్ తోటి నీట్గా ఉన్నది. సో ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అండి, బాగా క్లిప్ ఆన్స్ ఇచ్చి బాగా హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి అలా. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన బ్రాండ్ నేమ్ అంటే మన బ్రాండ్ తోటి ఎలా కమ్యూనికేట్ కావాలో చూద్దామండి. మనది కృష్ణ పల్స్ అండి. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. ఇంకొక స్టోర్ వచ్చేసి మనకి కోకాపేటలో ఉంది. ఇక రిమైనింగ్ స్టోర్స్ వచ్చేసి హోటల్ తాజ్ కృష్ణ, హెచ్ఐసిసి నవాటెల్ అండ్ ఓల్డ్ సిటీలో కూడా ఉందన్నమాట. మనకి అన్ని టైమింగ్స్ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8:30 దాకా అనమాట, సేమ్ టైమింగ్ ఉంటాయి అనమాట. ఆన్లైన్లో అయితే అందరు 24 అవర్స్లో అవైలబుల్ ఉంటారనమాట. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8499011111 అనమాట. అంతేకాకుండా మనకు ఒక కనకవృక్షం అనే స్కీమ్ ఉందండి. మంత్లీ కట్టుకోవచ్చు మీరు, సిల్వర్ ఐటమ్స్కైనా గోల్డ్ ఐటమ్స్కైనా ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. 10+1 10 months మీరు కడితే 1 month కంపెనీ పే చేస్తాను అనమాట. మంచి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకేసారి కట్టుకోలేని వాళ్ళకి ఇలా మంత్లీ కట్టుకుంటే బర్డెన్ ఉండదు. సో మనకి డొమెస్టిక్ షిప్పింగ్ ఉందన్నమాట, ఫ్రీ అనమాట. మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది, అది త్రూ సమ్ కండిషన్స్ తోటి ఉంటాయి అనమాట. సో ఈరోజు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనము చూద్దాం. ద ఫస్ట్ పీస్ అనమాట, మనం తీన్ లడా చూద్దామండి. ఇలాంటి పోల్కిలో అయితే మనకి అందరికీ తెలుసు కదా, ఐడియా ఉంటుంది, అరౌండ్ 20 lakhs అన్న ఉంటుందండి. అలాంటిది మనకి ఇది సిల్వర్ తోటి ఇచ్చామన్నమాట. థిక్ గోల్డ్ ప్లేటింగ్ అనమాట, థిక్ గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చామన్నమాట. ఓన్లీ పాలిష్ కాదండి, పాలిష్ అయితే పోతుంది. ఇది ఏంటంటే థిక్ గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చామన్నమాట. ప్యూర్ సిల్వర్ ఉంటుంది అనమాట, 92.5% స్టెర్లింగ్ సిల్వర్, థిక్ గోల్డ్ ఫినిష్ ఇచ్చామన్నమాట. దానిపైన వచ్చేసి మ్యాట్ ఫినిష్ లాగా ఇచ్చాము. ఇది కాస్త ఒక డిఫరెంట్ లుక్ వచ్చేటట్టు, షైనింగ్ కాకుండా మ్యాట్ ఫినిష్లో 3 rows ఇచ్చామన్నమాట. ఇవన్నీ న్యాచురల్ పల్స్ అండి. ఇక్కడ స్మాల్ పెండెంట్స్ లాగా ఇచ్చామన్నమాట, ఫ్లాట్ డైమండ్స్ లాగా పెద్ద పెద్ద ఇచ్చాము. నీట్గా లోపలంతా నైలాన్ సిల్క్ థ్రెడ్ ఉంటుందండి. మీరు ఏమైనా లెంత్ పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి చైన్ ఇచ్చాము కాబట్టి దీని ప్రైస్ చాలా రీజనబుల్ అండి, జస్ట్ 83,000 అనమాట. 83,000లో మనకి తీన్ లడా వస్తుంది. ఇదే మనం పోల్కిలో వెళ్తే కనుక మనం 20 lakhs అన్నా పెట్టాల్సి వస్తుంది. నీట్గా అనమాట. ఇందులో మనకి కావాలంటే పంచ్ లడా చేస్తాం, లేకపోతే దో లడా, ఏక్ లడా, సత్ లడా దాకా కూడా మనం చేయొచ్చు అనమాట. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి అనమాట. అచ్చం సీజెట్స్ అండి ఇవన్నీ, అచ్చం పోల్కి లుక్లో మనకి చూడండి. ఆ సెట్టింగ్ ఎలా చేశారంటే అచ్చం పోల్కీస్ అనిపిస్తుంది అనమాట, మనం చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో దీనికి అట్లనే బ్యూటిఫుల్ ఒక మాంగ్ టీక్ అండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి మోగనైట్ స్టోన్స్ తోటి సేమ్ అంతే బ్యూటిఫుల్గా కూడా అనమాట. ఒక బ్రైడల్ కలెక్షన్ అనుకోవచ్చు అనమాట. నీట్గా, చాలా నీట్గా ఉందనమాట. ఇవన్నీ థిక్ గోల్డ్ ప్లేటింగ్ కాబట్టి పాలిష్ కూడా అంత తేలిగ్గా పోదండి, చాలా ఉంటుంది. మ్యాట్ ఫినిష్లో ఇచ్చాను అనమాట. ఈ మాంగ్ టీక్ వచ్చేసి జస్ట్ మనకి 14,000 అనమాట. ఇండివిజువల్గా అయినా కొనొచ్చు, యాజ్ ఎ సెట్ లాగా కూడా కొనొచ్చు. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి, వాళ్ళు తేలేదు కానీ. చూడండి బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఇదే పోల్కిలో వెళ్తే మనకు 3-4 lakhs దాకా పెట్టాల్సి వస్తుంది అనమాట. మన సిల్వర్
నమస్తే అనిషా మేడం గారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ ప్రోగ్రామ్ మేడం. మేడం ఈ తీన్ లడా వచ్చేసి 83,000 మేడం, 83,000 అనమాట. అదే ఫైనల్ ప్రైస్ కాదు. మనం లైవ్ కస్టమర్స్కి, లైవ్లో చూసే కస్టమర్స్కి మనం చాలా ఆన్లైన్ కస్టమర్స్కి చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తామన్నమాట. మీరు మా టీంని అప్రోచ్ అయితే దాన్ని ఈ రోజు ఉన్న స్పెషల్ ఆఫర్ ఏంటో, దాన్ని ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్లు ఎలా వస్తాయో చెప్పొచ్చు అనమాట. ఇది గోల్డ్ కాదు కాబట్టి మాకు కొద్దిగా ₹1 అటు ఇటు తగ్గించడానికైనా ఛాన్స్ ఉంటుంది అనమాట. గోల్డ్ అయితే మన చేతిలో ఉండదు కాబట్టి, ఇది సిల్వరే కాబట్టి అనమాట. సో మీకు నచ్చితే కనుక మా టీంని అప్రోచ్ అయితే మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తారనమాట. సో దానికి ఒక నెక్లెస్ లాంటిది ఇచ్చామన్నమాట. ఇది ఇండివిజువల్గా కూడా కొనొచ్చు. అచ్చం డైమండ్ లాగానే, డైమండ్ పోల్కి సెట్టింగ్ లాగానే ఉంది. రష్యన్ ఎమరాల్డ్ కట్ బీడ్స్ యూజ్ చేసాం. మంచి మిల్కీ వైట్ పల్స్ అనమాట కింద ఇచ్చాం. ఇక్కడ ఒక పెద్ద ఫ్లాట్ డైమండ్ లాగా ఇచ్చామన్నమాట, స్టోను అన్కట్ డైమండ్ లాగా అనమాట. ఇవన్నీ సీజర్స్ అండి. ఏంటంటే నా ప్రొనౌన్సియేషన్ ఉన్న డైమండ్స్ పోల్కి అని చెప్తాను, కానీ ఇవన్నీ క్యూబిక్ జర్కాన్స్ అండి. సిల్వర్ కదా, గోల్డ్ అయితే కనుక మనము డైమండ్ పోల్కి యూజ్ చేస్తాం, సిల్వర్ పైన అంత యూజ్ చేయం కాబట్టి ఇవన్నీ సీజెట్సే. కానీ నేను చెప్పే టెర్మినాలజీ మాత్రం డైమండ్ పోల్కి అని చెప్తాను. నమస్తే అంజలి గారండి, థ్యాంక్ యూ అండి మా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు మేడం. ఈ నక్లీస్ కమ్ చోకర్ వచ్చేసి 70,000 మేడం. 70,000లో బ్యూటిఫుల్ ఉంది. దీనికి ఇదే మ్యాచింగ్ లాగా మనకి ఇయర్ రింగ్ కూడా వస్తుంది అనమాట. ఇయర్ రింగ్ కూడా బ్యూటిఫుల్ ఎగ్జాక్ట్ సేమ్ వస్తుంది అనమాట. ఇయర్ రింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 10,000. ఇండివిజువల్గా కూడా కొనొచ్చు, యాజ్ ఎ సెట్ లాగా కొనుక్కుంటే ఇంకా స్పెషల్ ఆఫర్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కాబట్టి అది ఇంకా పెరుగుతుందండి, ఆగదు. మనం గోల్డ్ కొనగలిగితే ఓకే, బెస్ట్. గోల్డ్ కొంటాం కష్టం అన్నప్పుడు మనకి ఫంక్షన్స్ వస్తాయి, కానీ ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయలేమన్నప్పుడు ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ బెస్ట్ అనమాట. ఎందుకంటే సిల్వర్కి కూడా డే బై డే రేటు గోల్డ్ కంటే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ జ్యువెలరీ అయినా మనకి ఫ్యూచర్లో వాల్యూ వస్తుంది. అంతేకాకుండా మా దగ్గర కొన్న జ్యువెలరీ అయితే మీకు 85% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది అనమాట. సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది నమస్తే అంజలి గారండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ ప్రోగ్రామ్ మేడం. ఈ హారం తీన్ లడా వచ్చేసి మనకి హారం ప్రైస్ వచ్చేసి 83,000 మేడం. 83,000. ఇందులో మీకు సింగిల్ లడా అయినా, డబల్ లడా అయినా, పంచ్ లడా, సాత్ లడా అయినా కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. మంచి న్యూ స్టాక్స్ వచ్చినాయి. ఇంకా ఇందులో మీకు ఏమైనా మల్టీ కలర్స్ లాగా కావాలన్నా కూడా ఇది ఇలాగే డీసెంట్గా బాగుంటుంది. ఇంకేమైనా మల్టీ కలర్స్ లాగా చేయాలన్నా కూడా మీకు ఆర్డర్ ఇస్తే 15 డేస్లో చేసిస్తాను అనమాట. ప్యూర్ సిల్వర్ అండి, సింబల్ కూడా ఉంటుంది. 92.5% స్టెర్లింగ్ సిల్వర్ అనమాట. మంచి థిక్ గోల్డ్ ప్లేటింగ్ అండి, పాలిష్ కాదు, ఇది థిక్ గోల్డ్ ప్లేటింగ్ అనమాట. ఈ నెక్లెస్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి. జస్ట్ 70,000లో, ఇయర్ రింగ్స్ 10,000లో మనకి దొరుకుతాయి. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాం కాబట్టి లెంత్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇదే మాంగ్టేక్ వచ్చేసి మనకి 14,000లో అనమాట. బ్యూటిఫుల్గా మీకు సింబల్ కూడా చూస్తాను, దానిపైన సింబల్ అనమాట. చాలా స్టోర్స్లో ఊరినే సిల్వర్ అంటారు, ఏదో ఒక మెటల్ యూజ్ చేస్తారు. మా దగ్గర చూడండి 925 అని ఉంటుంది అనమాట. సిల్వర్ ప్రతి ఆర్టికల్ పైన సిల్వర్ పైన కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రూల్ చేసింది, సిల్వర్ పైన కూడా గోల్డ్కి ఎలా హాల్ మార్క్ ఉంటుందో సిల్వర్కి వచ్చే సింబల్ ఉండాలని పెట్టింది అనమాట. మామూలు నమస్తే మేడం, థ్యాంక్ యూ. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ ప్రోగ్రామ్. చోకర్ వచ్చేసి 70,000 సార్. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి 10,000 ఉంది సార్. 80,000లో మనకి సెట్ వస్తుంది సార్. ఇదే ఫైనల్ ప్రైస్ కదండి, చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా సార్, అందుకని మంచి ఆఫర్ నడుస్తున్నాయి స్టోర్లో. మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట, లేటెస్ట్గా వచ్చినాయి. లేదు ఆన్లైన్లో ఉంటే కనుక మీకు స్పెషల్ ఆఫర్, ఇంటికే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అనమాట, ఆల్ ఓవర్ ఇండియాకి మనకి. బ్యూటిఫుల్ అండి. ఇదే గోల్డ్ అయితే నేను ఊరినే చెప్తున్నాను, గోల్డ్ కొనగలిగితే ఓకే. ఇది గోల్డ్ అయితే మనకి 20-25 lakhs ఉంటుందండి. దీంట్లో 83,000కి వస్తుంది. ఈ నక్లీస్ వచ్చేసి మనకి అరౌండ్ 10-15 lakhs వస్తుంది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా మనకి 4-5 lakhs వస్తాయి అనమాట. అలాంటిది మనకి సిల్వర్లో 80,000లో సెట్ వస్తుంది, కింద 83,000లో తీన్ లడా వచ్చేస్తుంది అనమాట. ఎస్ సార్, ప్యూర్ సిల్వర్ మేడం. 92.5% స్టర్లింగ్ సిల్వర్, సింబల్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఫ్యూచర్లో కూడా 85% ఎక్స్చేంజ్, ఆ 15% జస్ట్ మీరు వాడుకున్నారు కాబట్టి దాని సర్వీస్ ఛార్జెస్ తీసేస్తాం అనమాట. యాక్చువల్లీ ఫుల్ వాల్యూ ఇచ్చినట్టే, ఆ 15 ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ కింద తీసేస్తాము. 85% మీరు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ఫెసిలిటీ అనమాట. జస్ట్ బిల్ మీరు సబ్మిట్ చేయాలంతే అనమాట. వ్యాలిడ్ బిల్ ఇస్తాం, జిఎస్టీ బిల్ ఇస్తాం అనమాట. మనం గ్యారంటీ కార్డ్ ఇస్తాం అనమాట, లైఫ్ లాంగ్ గ్యారంటీ కార్డ్ ఇస్తాం. ఇది పాలిష్ కాదండి, పోవటానికి ప్లేటింగ్ ఉంటుంది అనమాట. 22 carats గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది. ఆ ప్లేటింగ్ ఉండటం వల్ల అంత తేలిగ్గా పోదనమాట. మనకి 10 years కూడా అలాగే ఉంటుంది అనమాట. మనం దీనికి పెద్ద టేక్ కేర్ చేయక్కర్లేదు. పాలిష్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోలేదు, ప్లేటింగ్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి, నాకు బాగా నచ్చింది. నవరత్న కాన్సెప్ట్లో ఇలాంటిది డోరీ ఉంది కాబట్టి జెంట్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. వాళ్ళ పిల్లలు ధోతి ఫంక్షన్స్ అలాంటప్పుడు, లేదా షేర్వాణీల పైన బాగుంటుంది. లేడీస్కి అయితే క్లాస్గా ఉంటుంది అనమాట. 2 rows అనమాట, 2 rows నక్లీస్ అనొచ్చు. ఇది అన్ని నవరత్న కాన్సెప్ట్లో పైన బ్లూ సఫైర్, మళ్ళీ సీజెడ్
రూబీ సీజెడ్, ఎల్లో సఫైర్ సీజెడ్ అలా ఇచ్చామన్నమాట. కోరల్, ఎమరాల్డ్, డిఫరెంట్ స్టోన్స్లో ఒక పర్టికులర్ కాదు, అక్కడక్కడ అట్లా ఇచ్చి చాలా నీట్గా ఇచ్చామండి. ఈ చైన్ కాస్ట్ వచ్చేసి మనకి 50,000 అనమాట. 50,000లో ఇంత బ్యూటిఫుల్. మీ అందరికీ గోల్డ్ గురించి, పోల్కీ గురించి తెలుసు అనమాట. ఏ స్టోర్లో వెళ్ళినప్పుడు మీరు సహజంగా అడుగుతారు. ఇదే మనకి పోల్కీస్ తోటి, డైమండ్స్ తోటి వచ్చేసి నవరత్న ఒరిజినల్ స్టోన్స్ తోటి వస్తే కనుక గోల్డ్ బేస్, అది కూడా గోల్డ్ 18 క్యారెట్సే ఉంటుంది. గోల్డ్ బేస్ చూస్తే ఇది మనకి ఎగ్జాక్ట్లీ 20-25 lakhs చేస్తుంది. 20 lakhsకి తక్కువ రాదనమాట. మీరు మా స్టోర్లో కూడా ఉన్నాయి. ఇది మనకి 50,000లో వచ్చేస్తుంది అనమాట. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి దీనికి, నేను తేలేదు కానీ అది ఒక 10-15,000లో ఇయర్ రింగ్స్ దొరుకుతాయి అనమాట. బ్యూటిఫుల్ అండి, మంచి థిక్ గోల్డ్ ప్లేటింగ్. ఇది మనకి 18 క్యారెట్స్ ఎలా ఉంటుందో అదేలాగా మనకి కాస్త ఫినిష్, డల్ ఫినిష్ ఇచ్చామన్నమాట. మంచి వైట్ ఫినిష్ కాకుండా డల్ ఫినిష్ ఇచ్చాము. బ్యూటిఫుల్ పీస్ అండి ఇది అనమాట. మనకి బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చాము. చైన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం. నమస్తే వసుంధర మేడం గారండి, థ్యాంక్ యూ అండి మా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు మేడం. నేను ఫస్ట్ చూపించింది వచ్చేసి మనకి తీన్ లడా వచ్చేసి 83,000 మేడం. దానికి ఇయర్ రింగ్స్ సపరేట్ ప్రైస్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ నేను చూపించలేదు. పైన నక్లెస్ వచ్చేసి 70,000 అనమాట. దాని ఇయర్ రింగ్స్ 10,000 అనమాట. ఈఎంఐ ఫెసిలిటీ అంటే మేడం మా దగ్గర ఏ గోల్డ్ షాప్లైనా ఈఎంఐ ఫెసిలిటీ లాగా ఉండదు అనమాట. కాకపోతే గోల్డ్ స్కీమ్ ఉంటుంది అనమాట. మీరు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తే దాన్ని కోడ్ని తీసుకొని పక్కన పెడతారు అనమాట. లేకపోతే దాని కోడ్ ఒకటి మీరు సెలక్షన్ కింద పెడతారు. లేకపోతే మంత్లీ ఇలా 10 monthsలో మీరు స్కీమ్ కడితే కనుక, లేకపోతే ఇంకా 2 years స్కీమ్ అట్లా ఉంటుంది అనమాట. కడితే 1 month బోనస్ ఇస్తారు. దానిపైన స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తారు అనమాట. ప్రొడక్ట్ అనేది మీ చేతికి ఇవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాషింగ్ మిషన్ కానీ, టీవీ కానీ, ఎలక్ట్రానిక్ గుడ్స్ కొన్నామనుకోండి, ఈఎంఐలో తీసుకుంటే ఇవాళ ఫస్ట్ రోజే మనకి ఏసీ కానీ, వాషింగ్ మిషన్ కానీ మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట. మనం జస్ట్ డౌన్ పేమెంట్ 3-4,000 కట్టి అది 1 lakh ఉన్నా కూడా అనమాట. కానీ తర్వాత కట్టుకోవటం ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీ ఏదైనా వచ్చేసరికి ఇది గోల్డ్ అంటే ప్రాపర్టీ లెక్క కదా మేడం, వాల్యూ పెరుగుతుంది తగ్గదు. సో ఇదేంటంటే మీ దగ్గరే ఉంచేసి మీరు మంత్లీ కట్టిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీకు ఇస్తారనమాట. ఓకే, ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా టీంని అప్రోచ్ చేయండి, మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఇది మనకి 50,000లో అండి, బ్యూటిఫుల్ పీస్. సో ఇంకొక హారం అండి, బ్యూటిఫుల్గా బ్రైడల్ కలెక్షన్ లాగా రెడ్ స్టోన్స్ తోటి ఇచ్చానమాట. మంచి న్యాచురల్ పల్స్ తోటి ఇచ్చాము. ఇదంతా 92.5% స్టెర్లింగ్ సిల్వర్ అండి. ఇవన్నీ మా డిజైనర్స్ డిజైన్ చేసి మా యూనిట్లో తయారైనవి అనమాట. మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇది ఏంటంటే కొన్ని ఫస్ట్ సిల్వర్లో చేస్తారు కొన్ని పీసెస్ అనమాట, గోల్డ్ డైమండ్ కంటే. నమస్తే రమాదేవి గారండి, థ్యాంక్ యూ మేడం మా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు. చోకర్స్ అంటే ఇవాళ నేను తేలేదండి, అన్ని నెక్లెస్లో తెచ్చాను. మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే దాన్ని ఉన్న చోకర్స్ అన్ని చూస్తారు, గోల్డ్ రిప్లికాలో ఉన్నాయి. లేకపోతే కనుక ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదండి బ్యూటిఫుల్ హారము, ఇది పెండెంట్ లాగా ఇచ్చారు. ఇవన్నీ పోల్కీ లుక్ లాగానే ఇచ్చారనమాట. మంచి రూబీ స్టోన్స్, ఇక్కడ ఒక అన్కట్ స్టోన్స్, ఇక్కడ కూడా అన్కట్ డ్రాప్ షేప్ బీడ్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ మిల్కీ వైట్ పల్స్, మంచి హారం లాగా. దూరాన్ని నుంచి ఇది వేసుకొని మనం పట్టు చీరలు కడతాం కదండి, సిల్క్ శారీ పైన ఇట్లా వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని మనం ఫంక్షన్కి వెళ్తే కనుక ఆ లైటింగ్ వెళ్తూరులో వచ్చాం ఎవరు గుర్తుపెట్టలేండి, డైమండ్ లానే ఉంటుంది అనమాట. ఇది గోల్డ్ డైమండ్ అంటారు అనమాట. మంచి వైట్ షైనింగ్ పాలిష్ ఇచ్చారనమాట దీనిపైన. అంతే బ్యూటిఫుల్గా చూడండి. ఇయర్ రింగ్ కూడా ఒకటి ఇచ్చాము దీనికి, ఇంకా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ది కూడా ఉంది. ఇది ఇంకొకటి అనమాట. సేమ్ అట్లానే మనకి క్లిప్ ఆన్స్ ఇచ్చి, వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి క్లిప్ ఆన్స్ ఇచ్చామన్నమాట గ్రిప్ ఉండటానికి. కొంతమంది బటన్స్ పెట్టుకుంటారు, లేకపోతే క్లిప్ అని ఉంటే అది పెట్టుకుంటే సరిపోద్ది. ఇది స్క్రూ తోటి బ్యూటిఫుల్గా, ఇది 15,000 రేంజ్లో అండి. సో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. ఇది మనకు వచ్చేసి మనకి 69,000 అండి. 69,000లో మీకు ఒకసారి దగ్గర నుంచి కూడా చూస్తాను. చూడండి ఎంత బాగుందో. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇదే పోల్కీలు గోల్డ్ అయితే చాలా హెవీ వెయిట్ ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా వేరే ఊళ్ళో ఫంక్షన్ ఉందనుకోండి, ప్రయాణాల్లో తీసుకెళ్ళటానికి, గోల్డ్ అంటే తెలుసు కదండి, చాలా ఈ రోజుల్లో చాలా డేంజర్ అనమాట క్యారీ చేయటం, మన ప్రాణాలకు కూడా ప్రమాదం. ఇలాంటిది తీసుకొని ఇది పోయినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. వాడు తీసుకున్నాడు బాధపడాలి, అయ్యో తీసుకున్నామని చెప్పి అనమాట. సో మనకి అంతే గ్రాండ్ లుక్ వస్తుంది, మనకి పోయినా కూడా ప్రాబ్లం ఉండదు. మన పిల్లలకి వేసినా కూడా వాళ్ళకి ఏమి డేంజర్ ఉండదు అనమాట. అదే ఇలా ఇంత పెద్దది మీరు చిన్న పాపకి, ఒక 10 years పాపకి మెడలో వేసి మీరు బయట వదలండి, ఇక తిరిగి రావడం చాలా కష్టం ఉంటుంది అనమాట. గోల్డ్ డైమండ్ అయితే కనుక ఎప్పుడు మన రక్షణ ఉండాలి పిల్లలకి. ఇదైతే మనకి డేంజర్ అక్కర్లేదు, వాళ్ళు చక్కగా ఆడుకోవచ్చు. ఇదేమన్నా విరిగిపోయినా కూడా రిపేరింగ్ అవన్నీ తక్కువ కాస్ట్ అవుతుంది. అదే గోల్డ్ డైమండ్ అయితే ఒక డైమండ్
చిన్నది పోయిందంటే ఒక్కొక్కటే మనకి 20,000 30,000 ఉంటుంది ఒక పోల్కి స్టోన్ కానీ డైమండ్ కానీ పోతే. దీంట్లో ఇవి సీజెట్సే కాబట్టి మనకి 200-300లో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా ఉందండి. 69,000లో బ్యూటిఫుల్ వన్. అంతేకాకుండా వీటిపైన డిస్కౌంట్ కూడా మనం ఎక్కువ ఇవ్వడానికి ఉంటుంది. గోల్డ్ డైమండ్ పైన ఇవ్వలేం కదండి, వాటిపైన ఎక్కువ గోల్డ్ పైన ఇవ్వలేము, డైమండ్ పైన ఇవ్వలేము అనమాట. ఒట్టి మేకింగ్ ఛార్జెస్ వాటిపైన తగ్గిస్తాం. దీనిపైన ఏంటంటే లంసంలో తగ్గించడానికి ఉంటుంది. ఇవన్నీ లంసం ప్రైస్లు ఉంటాయి కాబట్టి. సో ఇంకో బ్యూటిఫుల్ నెక్లెస్ అని చాలా బాగుంది. లేటెస్ట్ కలర్స్ తోటి అనమాట. అన్ని పేస్టల్ కలర్స్ లాగా మంచి ఇంగ్లీష్ కలర్స్ తోటి. ప్రతి స్టోన్ పైన కూడా ఇక్కడ డిజైన్ ఎన్గ్రేవ్ అయింది. ఇక్కడ ఏమన్నా డ్రాప్ స్టోన్స్ ఇచ్చారు అన్కట్టి అనమాట. ఇక్కడ మొత్తం ఒక రో మనకి పోల్కి లుక్లో ఇచ్చారు, చుట్టూతో డైమండ్ లుక్లో ఇచ్చారు అనమాట సీజెట్స్ తోటి. ఇవన్నీ ఒక్కోటి అన్ఈవెన్ షేప్ అనమాట. మంచి ఫ్లాట్ డైమండ్ లాగా ఇచ్చారు. ఇందులో కూడా గ్రాడ్యుయేషన్ ఉంది, స్మాల్ టు బిగ్ లాగా. ఇక్కడికి వచ్చేసరి బిగ్ ఇచ్చారు, కొద్దిగా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. మధ్యలో కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్కి ఇచ్చారు అనమాట. చాలా బాగుందండి బ్యూటిఫుల్గా. ఇది వచ్చేసి మనకి 42,000 మాత్రమే. 42,000లో గ్రాండ్ డైమండ్ నెక్లెస్ లాంటిది అనమాట. ఇలాంటి కలర్స్ తోటి కూడా రావటం చాలా కష్టం. ఒకటి డిజైన్ చాలా బాగుందండి. ఇది కాస్త 18 క్యారెట్స్లో చేసినట్టుగా, ఇది సిల్వర్దే, ఆ లుక్లో మనకి ఇట్లా ఇచ్చారనమాట. దీనికి మ్యాచింగ్గా ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ఇచ్చాము. 7,000 మాత్రమే. 7,000లోనే విత్ ముంబై స్క్రూ తోటి బ్యూటిఫుల్గా ఇచ్చాండి. ప్యూర్లీ స్టర్లింగ్ సిల్వర్ 92.5%. ఇది ఇమిటేషన్ కాదండి, ఇమిటేషన్ జ్యువెలరీ వేరే, అది ఏదో ఒక మెటల్ తోటి యూజ్ చేస్తారు. ఇదేంటంటే సిల్వర్ జ్యువెలరీ అనమాట. మీరు చాలామంది అడిగినప్పుడు రిప్లికానా గోల్డ్ అంటున్నారు. రిప్లికానే కానీ ఇది సిల్వర్ తోటి చేసింది అనమాట, గోల్డ్ కాకుండా. అంతేకాకుండా బయట ఉంటాయి చిన్న చిన్న షాప్లో అదే మెటల్ తోటి చేస్తారు, అది ఎలర్జీ వస్తుంది. సిల్వర్కి ఏంటంటే ఎలర్జీ రాదు, గోల్డ్ కానీ సిల్వర్కి మన స్కిన్ పైన పడ్డప్పుడు ఎలర్జీ రాదనమాట. మెటల్ అయితే ఏదో ఒకటి ఎలర్జీ వస్తుంది అనమాట. సో అలా ఎలర్జీ రాకుండా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా 22 క్యారెట్స్ ప్లేటింగ్ ఉంటుంది ఇటు మీద అనమాట. పాలిష్ అయితే కనుక త్వరగా పోతుంది, ప్లేటింగ్ కాబట్టి త్వరగా పోతుంది. మనకి 7,000లో ఇయర్ రింగ్స్ అండి, 42,000లో నెక్లెస్. బ్యూటిఫుల్ పీస్. సో ఇంకొక నెక్లెస్ చూస్తున్నానండి. ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడటానికి దగ్గర నుంచి కొద్దిగా రఫ్గా అనిపించినా కూడా దూరాన్ని వేసుకుంటే లాంగ్ పెద్ద పెద్ద స్టోన్స్ కదండి, చాలా ఫ్లాట్ డైమండ్స్ లాగా. అది కూడా హాఫ్ మూన్ షేప్లో ఇచ్చారు. నమస్తే వర్ష గారు అండి, థ్యాంక్ యూ మేడం మా ప్రోగ్రామ్ చూసినందుకు. ఇక్కడ యూజ్ చేసినండి రియల్ పల్స్ అండి, సిల్వర్ రియల్, పల్స్ రియల్, ప్లేటింగ్ కూడా రియల్ అన్నమాట. స్టోన్స్ ఒకటే కలర్ స్టోన్స్. చూడండి బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మంచి సిల్వర్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. కొద్దిగా వెయిట్ ఉందండి, ఇది వెయిట్ ఉందన్నమాట. ఎందుకంటే స్టోన్స్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ అచ్చము డైమండ్ రూబీ కాన్సెప్ట్లో ఇచ్చారు, పైన ఫ్లాట్ డైమండ్ కాన్సెప్ట్లో ఇచ్చారు, బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చారు. నక్లీస్ అనమాట, లేకపోతే కొద్దిగా షార్ట్ చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. 48,000 అనేది. 48,000లో బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనకి రఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, కొద్దిగా రఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. ఫంక్షనల్కి దూరం నుంచి లైట్స్ దగ్గర చాలా హైలైట్. మీరు ఎంత దూరాన్న కూడా, నాకు తెలిసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరాన్న కూడా ఈ షైనింగ్ అంతా వస్తుంది అనమాట. అంత మంచి లుక్ వస్తుంది. కాస్ట్ 48,000 అండి. మీకు బార్గెన్ ఉంటుందండి, మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తాము ఆఫర్స్ని బట్టి అనమాట. ఫిక్స్డ్ ఏం కాదు ఈ ప్రైస్లన్నీ. మీరు ఇలా చూసి ఏమన్నా ఆర్డర్ ఇవ్వాలని, ఇది రెడ్ తోటి ఉంది కదా, గ్రీన్ తోటి ఇవ్వాలి, మల్టీ కలర్ తోటి ఇవ్వాలి, బ్లూ తోటి ఇవ్వాలన్నా కూడా కొన్ని సెట్స్ ఉన్నాయండి అవైలబుల్. అవి నచ్చకపోతే సేమ్ కాన్సెప్ట్ తయారు చేసి కూడా ఇస్తాం అనమాట మేము. సో ఇంకో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి, ఇది అచ్చం పోల్కి నెక్లెస్ లాగానే అనమాట. పెద్ద రూబీ డ్రాప్ లాగా ఇచ్చాము, పల్స్ న్యాచురల్ పల్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కట్ రూబీ బీట్స్ ఇచ్చాము. ఈ ఫ్లాట్ డైమండ్స్ లాగా చుట్టూ డైమండ్స్ చిన్న పోల్కిస్ లాగా ఇచ్చామన్నమాట. బ్యాక్ సైడ్ డోరీ, ఇది కూడా మంచిగా బాగుంటుంది. కొద్దిగా యాంటిక్ ఫినిష్లో ఇచ్చామన్నమాట. మనకి పాలిష్ వచ్చేసి యాంటిక్ ఫినిష్, మొత్తం షైనింగ్ కాకుండా యాంటిక్ ఫినిష్లో ఇచ్చాము. ఇది వచ్చేసి 57,000 అండి, చాలా వెయిట్ ఉంది. ఇది కూడా సిల్వరే కాబట్టి లైట్గానే ఉంటుంది, అది గోల్డ్ అయితే ఇంకా హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి 57,000లో బ్యూటిఫుల్ పీస్ అండి. ఇందాక చూపించింది దీనికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతాయండి, ఇయర్ రింగ్స్ కదా. ఇవి మనకి 15,000లో ఈ సెట్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనమాట. బాగుంటుంది క్లిప్ ఆన్స్ తోటి. బ్యూటిఫుల్ పీస్ అండి. ఎవరైనా నచ్చితే దీన్ని ఫోటో తీసుకొని ఇమీడియట్లీ మా టీమ్ని అప్రోచ్ అయితే దాని బెస్ట్ ప్రైస్ ఏంటో, ఎంతకి ఇవ్వచ్చో అవన్నీ చెప్తారనమాట. సో ఇంకో వండర్ఫుల్ పీస్ అండి, లాస్ట్ పీస్. మంచి రూబీ బీడ్స్ లాగా ఇచ్చామన్నమాట. ఇది ఒక్కొక్కటి కాస్త న్యాచురల్ లుక్ రావడానికి డిఫరెంట్ షేప్లో ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి డైమండ్ లాగా మధ్యలో పోల్కిస్ లాగా ఇచ్చాము. ఇది మనం 18 క్యారెట్స్ గోల్డ్కి ఏ షైనింగ్ వస్తుందో ఆ షైనింగ్ పెట్టామన్నమాట. ఇది కానీ సిల్వర్. ఇది వచ్చేసి 52,000 అండి. 52,000. ఇదే గోల్డ్ వెళ్తే మనకి 15 lakhs అన్న ఉంటుంది, అలాంటిది 15,000లో వస్తుంది అనమాట. ఒక 2 zeros తగ్గించింది అనమాట. సేమ్ అంతే ఇది కూడా ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుందో లైఫ్ ఇదే అలానే ఉంటుంది అనమాట. ఏదైనా మెయింటెనెన్స్ని బట్టండి. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే గోల్డ్ ఐటమ్ అయినా కూడా, డైమండ్ ఐటమ్ అయినా కూడా పాడైపోద్ది అనమాట. ఇదైనా కూడా మనం మెయింటైన్ చేస్తే మనకి 20-25 years కూడా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్ కూడా పనికి వస్తుంది అనమాట నీట్గా. సో ఇంకొక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అండి, చూడండి మల్టీ కలర్లో ఇచ్చారు.
రూబీ అని ఎమరాల్డ్ లాగా ఇచ్చి క్లిప్ ఆన్స్ తోటి చాలా లాంగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఎంత అంటే 19,000లో బ్యూటిఫుల్ లాంగ్ హ్యాంగింగ్ ఇచ్చారనమాట. దేనికైనా మ్యాచ్ అవుతుంది. సపరేట్ లాగా అనమాట, చాలా దూరం నుంచి హ్యాంగింగ్ ఉండి నీట్గా ఉంటుంది అనమాట. 19,000 52,000 అనేది గోల్డ్లోకి వెళ్తే 15 lakhs అవుతుంది అన్నాను. 52,000 అనమాట. రైట్, తప్పు చెప్పాను. సో ఇంకొక మాంగ్ టీకా చూద్దామండి. బ్యూటిఫుల్గా ఉంది. పోల్కీస్ అను చుట్టూ డైమండ్స్ ఇచ్చినట్టుగా. నేను కాన్సెప్ట్ చెప్పాను, పోల్కి ఫ్లాట్ డైమండ్ ఇవన్నీ అంటే అవి రియల్ కదండి, అన్ని సీజెట్సే. టెర్మినాలజీ అట్లా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నా న్యాచురల్ పళ్ళు అండి. ఇక్కడ రూబీ బీడ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా రష్యన్ ఎమరాల్డ్ లాగా ఇచ్చారు. స్టోన్స్ అన్ని కలర్ స్టోన్సేనండి. నేను మనకి సిల్వర్ కాన్సెప్ట్ వచ్చేసరికి గ్రీన్ అనగానే ఎమరాల్డ్ అంటాం, రెడ్ అనగానే రూబీ అంటాం, బ్లూ అనగానే సఫైర్ అంటాం అనమాట. కానీ అవన్నీ కలర్ స్టోన్సే ఉంటాయి అనమాట. న్యాచురల్ స్టోన్స్ అయితే కాదండి, కొద్దిగా సెమీ స్టోన్స్ ఉంటాయి. కాకపోతే ప్యూర్ సిల్వర్ మాత్రం ప్యూర్ 92.5% స్టెర్లింగ్ సిల్వర్ అండి. ఇదిగోండి సింబల్ కూడా నేను చెప్పాను కదా, ప్రతిదానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతిదానికి సింబల్ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ టెస్ట్ చేసే మెషిన్లు కూడా వచ్చినాయండి, మా దగ్గర కూడా ఉంటుంది. మీది ఓల్డ్ సిల్వర్ అయినా తీసుకుంటాను. ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఓల్డ్ గోల్డ్ తీసుకుంటామని. మీ దగ్గర ఉన్న ఓల్డ్ సిల్వర్ కూడా మా కంపెనీలో తీసుకుంటారు అనమాట, ఎక్స్చేంజ్ కింద. దానికి ఎందుకంటే టెస్టింగ్ మెషిన్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఎంత ప్యూరిటీ ఉంటే అంత రేటు. దాంట్లో కటింగ్ ఏముండదు. చాలా షాపుల్లో సరైన మెషిన్ లేక 30%, 40%, 50%, 60% కూడా కట్ చేస్తారు అనమాట మీ దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్కి. సిల్వరే కాదు అదంతా, దీనికి టెస్టింగ్ మిషన్ ఉంది కాబట్టి మా దగ్గర సరైన వాల్యూ వస్తుంది. 15,000 అండి, ఇది 15,000. సో హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్ అనమాట. ఇవాళ చూపించినవన్నీ మీకు బాగున్నాయి అనుకుంటున్నాను. ఇవన్నీ సిల్వర్ బేస్ అండి, స్టెర్లింగ్ సిల్వర్ 92.5% సిల్వర్ తోటి. ఎవరికైనా ఏమైనా నచ్చితే ఒకసారి ఫోటో తీసుకొని మా టీంని అప్రోచ్ అయితే ఇంకా వేరే కలెక్షన్స్ కావాలి సిమిలర్లో ఉన్నా కూడా చెప్తారనమాట. లేదు ఇవే ఇటు ప్రైస్ కావాలంటే చెప్తారు. దీన్ని ఒక సపరేట్ ఒక ప్రోడక్ట్, ఇప్పుడు నేను అంతా 7-8 ఐటమ్స్ ఉంచాను కదా, ఒకే ప్రోడక్ట్ మనకి సపరేట్గా కానీ ఒక వీడియో కానీ ఫోటో అయినా పెడతారు. మా వాట్సాప్ నెంబర్ 84990111 అనమాట. దానికి అప్రోచ్ అయితే వాట్సాప్ కాలే చేస్తారు మా వాళ్ళు. సో ఎప్పట్లానే మనం క్లోజ్ చేసే ముందు ఇంకొక చిన్న నీతి వాక్యం చెప్పుకొని వెళ్దామన్నమాట మనము. ఇది అందరికీ తెలిసిందే అండి ఈరోజు చెప్పింది, కానీ ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నా కూడా. చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ చెప్పేది, అప్పటికి ఇప్పటికి కూడా ఏం చేంజ్ రాలేదు, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అందుకే నాకు చెప్తున్నాను. చిన్న స్టోరీయే. ఒక తండ్రి కొడుకు అనమాట. ఒక తండ్రి కొడుకు వాళ్ళకి ఏంటంటే వెనక ఇప్పుడు ఈ రోజుల్లో బైక్ కానీ స్కూటర్ కానీ కార్ కానీ కొంటారు కదా మనం వెళ్ళటానికి, అట్లనే వెనకటి రోజుల్లో గుర్రం కానీ గాడిద కానీ కొంటుంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా డబ్బు సంపాదించి ఒక గుర్రం కొనుక్కుందాంరా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మన బిజినెస్కి అన్నిటికీ ఉపయోగపడుతుందని ఒక గుర్రం కొనుక్కొని తీసుకొని వస్తుంటారు అనమాట. గుర్రాన్ని పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటారు అనమాట. కొంత దూరం వెళ్ళినాక ఒక అతను 2-3 కనిపిస్తారు అనమాట. ఏంటి కొత్త గుర్రం కొన్నారని అడుగుతారు. అవునని చెప్తాను అనమాట. ఓకే అని చెప్పి గుడ్ అంటారు అనమాట. అని మళ్ళీ మీరు పాగల ఏంటి పిచ్చివాళ్ళ ఏంటి, గుర్రాన్ని కొనుక్కున్నాక కూడా దాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాను, మీరు దాన్ని నడిపిస్తూ అది ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి కదా, ఇంకా కొనేం ప్రయోజనం అంటారు అనమాట. వాళ్ళు వెళ్ళంగానే వీళ్ళకి తండ్రి కొడుకు అంటారు, అది నిజమే కదా రా అని చెప్పి తండ్రి కొడుకుతో అంటారు అనమాట. మనం కొనుక్కొని ఎందుకు దాన్ని యూజ్ చేయట్లేదు అని చెప్పి అతను చెప్పింది నిజమే కదా, మనకి ఆ థాటే రాలేదని తండ్రి ప్రేమతోటి కొడుకుని ఎక్కిస్తాను అనమాట. నువ్వు గుర్రం పైన రాదా, నేను కింద నడుచుకుంటూ పట్టుకొని వస్తాను గుర్రాన్ని అని వెళ్తాను అనమాట. కొంత దూరం వెళ్ళంగానే ఇంకొకళ్ళు కలుస్తారనమాట. వాళ్ళు వచ్చి మీ అబ్బాయిని తిడతారనమాట. వాళ్ళ అబ్బాయిని, నువ్వేమన్నా ఎలాంటి కొడుకువి నువ్వు, మీ తండ్రి పెద్ద వయసు ఉండి అతను నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు మాత్రం దర్జాగా గుర్రం మీద వెళ్తున్నావా, ఇలా మా రోజుల్లో ఇలా ఉండేది కదా, ఈ రోజుల్లో బిడ్డలు ఇలా ఉన్నారు, తండ్రి నడిపిస్తూ గుర్రం పైన తను వెళ్తున్నాడు దర్జాగా అంటారనమాట. అప్పుడు కొడుక్కి పాపం బాధేసి లేచి తండ్రిని, నిజమే కదా అతను చెప్పింది అని చెప్పి తండ్రిని గుర్రం పైన ఎక్కించి తను నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. తను నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఇంకొంత దూరం వెళ్ళినాక ఇంకొక అతను కనిపిస్తాను అనమాట. ఏం తండ్రి ఇలాంటి అతను, నేనైతే నా బిడ్డని ఇట్లా నేలపైన నడిపించను, గుర్రం అట్టి పెట్టి తను దర్జాగా వెళ్తున్నాడు, పెద్ద వయసు వచ్చి కూడా పిల్లోడిని మాత్రము ఇట్లా నడిపిస్తున్నాడు, ఇలాంటి తండ్రులు ఇట్లా ఉంటే ఇంకా పిల్లలు ఏం బాగుపడతా అంటారు అనమాట. సో ఆ తండ్రికి అది కూడా కోపం వచ్చి బాధ అనిపిస్తుంది అనమాట. ఇట్లా కాదురా ఇద్దరం కలిసి వెళ్తాం గుర్రం మీద అని ఇద్దరు ఎక్కి వెళ్తారు అనమాట. ఇంకెవరు ఏమనరు అని చెప్పి అందరు చెప్పింది నిజంగానే ఉంటుంది, అందరు సత్యాలే చెప్తారనమాట. ఈ లోకం ఎప్పుడు అట్లా సత్యాలే చెప్తుంది మనకి అని చెప్పి వెళ్తుంటే, ఇద్దరు కలిసి వెళ్తుంటే కొందరు వెళ్ళాక ఇంకొక అతను కలుస్తాడు అనమాట. కలిసి అరే బాబు ఏంటి ఇద్దరు కలిసి అట్లా వెళ్తున్నారు, అది మూగజీవిరా, అరవలేకపోతుంది, అది చెప్పలేకపోతుంది, చచ్చేటట్టుంది, అది కొన్నారు కదా అని చెప్పి ఆ గుర్రాన్ని చంపేస్తారండి మొదటి రోజు. ఇద్దరు కలిసి ఒక్కొక్కళ్ళు ఇంత దున్నపోతుల్లాగా ఉన్నారు, ఇట్లా ఎక్కి వెళ్తున్నారు, అది ఆ ప్రాణి చూడు ఎంత పక్క ప్రాణిగా ఉందంటారు. సో వాళ్ళకి ఇంకా అర్థం కాదు, ఇది నిజమే అనిపిస్తుంది.
అందుకని చెప్పి అసలు గుర్రాన్ని వదిలేద్దామరా అని చెప్పి వదిలేస్తారనమాట. వాళ్ళు కొనుక్కున్న గుర్రాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంత కూడా ఊరుకుంటారు. ఇంకా కొంత దూరం వెళ్ళినాక అందరూ ఇలా నడుచుకుంటూ వెళ్ళకపోతే ఇంకొక అతను కలుస్తాడు. ఇలా నడుచుకుంటూ వెళ్ళే బదులు గుర్రము గాడిద కొనుక్కొని అడగొచ్చుగా అంటారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే, ఈ సమాజం అనేది, లోకం అనేది కాకులు లాంటిది. రోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ప్రతిదీ నిజం అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది కూడా నిజమే ఉంటుంది, ఒక్కొక్కరి తిరిగిలో ఒక్కొక్క నిజం ఉంటుంది. కానీ మనకేది మంచి అనిపిస్తుందో, మనకేది నిజం అనిపిస్తుందో అదే చేయాలన్నమాట. లోకం చెప్పిన ప్రతిదీ, మనకి చెప్పిన ఎన్నో సలహాలు ఇస్తుంటారు. ప్రతి ఒక్కటి సలహా పాటిస్తూ పోతుంటే అన్ని నిజమే కదని మనం అన్ని చాలా కోల్పోవాల్సి వస్తుంది, ఏది సాధించలేం. సో హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్. సైనింగ్ అవుట్ సుమన్. బై బై. ధన్యవాదాలు.